నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని. రాష్ట్రంలో టీడీపీ వ్యతిరేక గాలి స్పష్టంగా కనిపిస్తుందంటూ వెల్లడి. గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా యూత్ అధ్యక్షుడు లోయ రాజేష్. గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్న దేవినేని అవినాష్. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని తెలిపిన ఆర్డీఓ సత్యవాణి. పట్టభద్రులు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునంటూ వెల్లడి. వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ అభ్యర్థి బాలశౌరి, ఐఎఫ్ఎస్ విశ్రాంత అధికారి కాకొల్లు భాస్కరరావు, సుధాకర్, కొల్లు విజయ్లతో కలిసి మధ్యాహ్నం 1:42 రిటర్నింగ్ అధికారి సత్యవాణికి ఎమ్మెల్యే నాని నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం వైస్ చైర్మన్ అడపా బాబ్జీ తదితరులతో కలిసి కొడాలి చిన్ని రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని, బాలశౌరిలు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ వ్యతిరేక గాలి స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. 5 ఏళ్ల టీడీపీ పరిపాలనలో నష్టపోయిన పేద, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు జగన్ నాయకత్వంలోని వైసీపీ అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాలేటి చెంటి, మండలి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఉన్నటువంటి కొడాలి నాని గారు నామినేషన్లో పాల్గొనటం జరిగింది. ఈరోజు ఈ ప్రజానికం యొక్క ఉత్సాహంగా చూస్తూ ఉంటుంటే, నామినేషన్కి తరలి వచ్చినటువంటి జనాన్ని చూస్తూ ఉంటుంటే 2004లో రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి జనం ఏ రకంగా అయితే ఉత్సాహంగా ఉన్నారో, ఈరోజు గుడివాడలో నాని గారిని ఎమ్మెల్యే చేయటం కోసం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం కోసం, పార్లమెంట్లో సభ్యుని గెలిపించడం కోసం అదే రకంగా జనం యొక్క ఉత్సాహం కనపడతా ఉంది. నాని గారు 100% ఇక్కడ 100% మంచి మెజార్టీతో గెలుస్తారు. అదే రకంగా పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి నాకు కూడా ఆయనటువంటి ఆధ్వర్యంలో నాకు కూడా ఒక గుడివాడ నుంచి మంచి మెజార్టీ వస్తుంది. దాదాపు ఈరోజు ఈ రాష్ట్రంలో వేవ్గా చూస్తూ ఉంటుంటే, ఎన్నికల యొక్క వేవ్ చూస్తూ ఉంటుంటే 125-130 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగ్గవు. అలాగే ఎంపీ సీట్లు 22 దాకా, దాదాపు 25-22 దాకా వస్తాయి. కేంద్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఎవరు కావాలంటే విషయంలో చక్రం తిప్పేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజానీకం పాల్గొని విజయవంతం చేశారు. ముందుగా వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా స్పష్టమైనటువంటి గాలి, జగన్మోహన్ రెడ్డి గారి గాలి కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజానీకానికి, బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, మైనార్టీలకి న్యాయం చేకూరుతుంది. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు పూర్తిగా చంద్రబాబు మీద వ్యతిరేకతతో ఉన్నారన్నదే ఈరోజు నా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజానీకాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ గుడివాడ శాసనసభ అభ్యర్థిగా నాకు, మా పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి వల్లభనేని బాలశౌరి గారికి అఖండమైనటువంటి మెజార్టీ గుడివాడ నియోజకవర్గం వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఏదేమైనప్పటికీ ఇంకా 22 రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అంతమవుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు గుడివాడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఈ 22 రోజులు కష్టపడి పనిచేసి మంచి మెజార్టీతో గుడివాడ సీటుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటానికి నా వంతు నేను కృషి చేస్తాను.
వైసీపీ యూత్ అధ్యక్షుడు లోయ రాజేష్ బుధవారం టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ యూత్ అధ్యక్షుడు లోయ రాజేష్ బుధవారం టీడీపీలో చేరారు. టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీల సమక్షంలో లోయ రాజేష్ నాయకత్వంలో 100 మంది వైసీపీ కార్యకర్తలు ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గుడివాడలో టీడీపీ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అంగడాల సతీష్, జోగా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సోదరుడు వైఎస్ఆర్సీపీ సిటీ యూత్ ప్రెసిడెంట్ అయిన లోయ రాజేష్ గారు దాదాపుగా 300 పైన తన స్నేహితులు, అనుచరులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు ప్రతి ఒక్కరికైనా ఒక హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు చాలా సంతోషం. లోయ రాజేష్ గారు ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, మరీ ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో బీసీ వర్గాలకు చంద్రబాబు గారు చేసిన కార్యక్రమాలని ఈరోజు ఆయన దృష్టి, ఆయన పట్ల ఆకర్షితులై ఈరోజు లోయ రాజేష్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మరీ ముఖ్యంగా అన్ని బీసీ కమ్యూనిటీలు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం కానివ్వండి, ప్రతి ఒక్క వర్గాల వారు సంతోషంగా ఉండాలి అని చెప్పని ఈరోజు చంద్రబాబు గారు చేసే కార్యక్రమంలో ఆయన చేసే అడుగులో నేను కూడా ఒక అడుగు అవుతానని చెప్పిన ఈరోజు రాజేష్ గారు పార్టీలో చేరుతున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది తప్పకుండా రాజేష్ ఇదే ఈ యొక్క వేదిక ద్వారా నేను హామీ ఇస్తున్నా, నీకు అన్ని విధాలుగా అండగా నేను కానీ, రావి వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, పిల్లల్ని బాబ్జీ గారు కానివ్వండి, యలవర్తి శ్రీనివాసరావు గారు కానివ్వండి, మొత్తం పార్టీ అంతగా నీకు అండగా ఉంటుంది. నీకు పార్టీలో మంచి స్థానం ఇస్తాము, అదేవిధంగా అన్ని విధాలుగా నీకు సహకరిస్తామని చెప్పని మనందరం గారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ 15 రోజులు పార్టీ కోసం కష్టపడి మళ్ళీ చంద్రబాబు గారు ఒక నాయకత్వం ముందుకు తీసుకురావాలి. ఈ యొక్క గురువారం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపడే విధంగా మనందరూ కష్టపడాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. యువకుడు, ఉత్సాహవంతుడు, గుడివాడ పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఈ రోజున తెలుగుదేశం పార్టీలో 200 మంది ఆయన అభిమానులు, మిత్రులతో కలిసి వాటి పార్టీలో చేరడం చాలా సంతోషం, ఆనందంగా ఉంది. వాళ్ళందరినీ కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దీక్షత, ఆయన ఆలోచన విధానాలు, ఆయన మీద ఉన్న నమ్మకంతో ఈ రోజున ఒక చంద్రబాబు నాయుడు వల్లనే మన రాష్ట్ర భవిష్యత్తు కానీ, మన పిల్లల భవిష్యత్తు కానీ బాగుపడిందని నమ్మి ఈ రోజున స్వతంత్రంగా పార్టీ చేయడం చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదర్శ విధానాలు, ఆయన ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్న విధానమే కాకుండా ఒక విజన్తో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ప్రాధాన్యత కల్పించాలి, చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు కల్పించాలి, యువతకి పెద్దపీట వేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆకర్షితులై మరి ఈ రోజున యాదవ జాతిలో మరి నేనున్నానంటూ ఏ కార్యక్రమానికైనా ముందుండేటటువంటి సోదరుడు లోయ రాజేష్ గారు ఈ రోజు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు పార్టీలోకి స్వచ్ఛందంగా వచ్చినటువంటి లోయ రాజేష్ గారికి ఆహ్వానం పలుకుతూ రాబోయే రోజుల్లో వారితో పాటు వచ్చినటువంటి వారి స్నేహితులు, వారి శ్రేయోభిలాషులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క విజయానికి, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడానికి, దేవినేని అవినాష్ గారి విజయానికి కృషి చేస్తారని, అట్లాగే ఎంపీ గారి కొనకళ్ళ నారాయణ గారి విజయానికి వారి శాయశక్తిగా కృషి చేస్తారని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. సెలవు. అవినాష్ గారు నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి పరిచయాలు బాగా ఉన్నాయి. ఇప్పుడు పాత పరిచయాల మీద అన్నడగ్గానే చంద్రబాబు చేసే అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో కష్టపడి పనిచేస్తాను. మార్చి 22వ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని ఆర్డీఓ సత్యవాణి పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని ఆర్డీఓ సత్యవాణి పేర్కొన్నారు.
గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సత్యవాణి మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో 14,056 మంది పట్టభద్రులు ఉన్నారని, పట్టభద్రులు బ్యాలెట్ పేపర్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని తెలిపారు. గుడివాడ నియోజకవర్గంలో 21 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. మార్చి 22వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని, పట్టభద్రులు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని సత్యవాణి పేర్కొన్నారు. ఎన్నికల సమయం పూర్తయిన తర్వాత బ్యాలెట్ పేపర్లను కృష్ణా జిల్లా కలెక్టర్ ద్వారా గుంటూరు జిల్లా కలెక్టర్కు అందించడం జరుగుతుందని సత్యవాణి తెలిపారు. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ పట్టణంలో అట్టహాసంగా జరిగింది. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ పట్టణంలో అట్టహాసంగా జరిగింది. తొలుత ఎమ్మెల్యే నాని శంకర మందిరంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజేంద్ర నగర్లోని తన స్వగృహంలో ముస్లిం మత పెద్దలు, పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కుమార్తెలు ఎమ్మెల్యేకు రక్షాబంధనాలు కట్టగా ఇంటి వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు, నాయకులతో కలిసి ఎడ్లబండిపై నామినేషన్ వేసేందుకు తరలి వెళ్తున్న ఎమ్మెల్యే ర్యాలీని భార్య అనుపమ మంగళహారతులతో ప్రారంభించారు. వేలాది కార్యకర్తల నడుమ డప్పు వాయిద్యాలు, తీన్మార్ విన్యాసాలు, కేరళ గిరిజన సాంప్రదాయ నృత్యాల మధ్య నాని నామినేషన్ ర్యాలీ పట్టణంలో ఉత్సాహభరితంగా జరిగింది. రాజేంద్ర నగర్లో ప్రారంభమైన ర్యాలీ ఏలూరు రోడ్, నెహ్రూ చౌక్, మార్కెట్ సెంటర్, వాసవి చౌక్, పాత మున్సిపల్ ఆఫీసుల మీదుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంది. దారి పొడవునా ఎమ్మెల్యే నానికు కార్యకర్తలు, అభిమానులు పూలమాలలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, పట్టణ వైసీపీ అధ్యక్షుడు గోర్లా శ్రీను, కొల్లు విజయ్, నియోజకవర్గంలోని వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, వేలాదిగా కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో బూత్ కమిటీ సభ్యులు సైనికుల్లా పనిచేయాలని దేవినేని అవినాష్ విజ్ఞప్తి చేశారు. ఏలూరు రోడ్డులోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమావేశం బుధవారం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో బూత్ కమిటీ సభ్యులు సైనికుల్లా పనిచేయాలని దేవినేని అవినాష్ విజ్ఞప్తి చేశారు. ఏలూరు రోడ్డులోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమావేశం బుధవారం జరిగింది. సమావేశంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీకి బూత్ కన్వీనర్లే ఆధారమని పేర్కొన్నారు. పోలింగ్ వరకు విశ్రమించక బూత్ సభ్యులు సైనికుల్లా పనిచేయాలని కోరారు. బూత్ల పరిధిలో ప్రతి ఓటర్ను కలుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పాలన, టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి పోల్ మేనేజ్మెంట్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గోర్జీ సత్యనారాయణ, పార్టీ నాయకులు పొట్లూరి గంగాధర్రావు, బూత్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే ఎన్నికల క్షేత్రంలో మనం ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా బూత్ లెవెల్ నుంచి కూడా మనం ఏ విధంగా ఎన్నికల సమరాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పని ఈరోజు ఒక అబ్జర్వర్ పంపించడం జరిగింది. ఈరోజు మీ యొక్క ఉత్సాహం చూస్తున్నాను. కేవలం ఒక్కరోజు వ్యవధిలో అందరు బూత్ కన్వీనర్స్ గారు ఈ యొక్క సమావేశం హాజరవుతాం. ఇక్కడే చెప్పుతున్నాను, తెలుగుదేశం పార్టీ పట్ల, ప్రజానికం పట్ల మనకున్న నిబంధనలు ఇవన్నీ కూడా ఈ రోజు మీరందరూ ఏ విధంగా హాజరయ్యారో తప్పకుండా అదే మనకు గెలుపుకి భావన తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల దగ్గరికి వెళ్దాం, తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం. ఈ యొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించి మన నియోజకవర్గం మనం అభివృద్ధి చేసే దిశగా మనం ముందుకు వెళ్దామని చెప్పేసి అందరూ చెప్పుతున్నాను. ఈరోజు మీరందరూ కూడా నన్ను మీ కుటుంబ సభ్యులుగా భావించండి. మీకు అన్ని వేళలు అందుబాటులో ఉంటారు, అన్ని విధాలుగా తోడుగా ఉంటారు. ఏదైతే మీకు ఏ చిన్న కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మీ కుటుంబ సభ్యులు ఒక సభ్యులుగా ఉంటూ మీకు తోడుగా, నీరుగా, చచ్చినా, బతికినా, చనిపోయినా ఈ యొక్క గుడివాడ నియోజకవర్గంలో మీ మధ్య ఉంటారని ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కారణంగా ఈ నియోజకవర్గం రావాల్సిన అవసరం ఎంతైనా చెప్తాం. ఎవరైతే న్యూట్రల్ ఓటింగ్ ఉన్నారో వాళ్ళని మార్చుగా చేస్తాం. తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తాం. ప్రతి బూత్ లెవెల్లో కూడా ఈరోజు మీతో పాటు సేవా మిత్ర వాళ్ళు ఉంటారు. సేవా మిత్ర వాళ్ళతో పాటు సిబిఎన్ ఆర్మీ వాళ్ళు కూడా ఈరోజు ప్రతి బూత్ లెవెల్ నుంచి కూడా మీతో కోఆర్డినేట్ చేసుకుంటూ మీ యొక్క సహకారంతో, మీ యొక్క తోడ్పాటు వాళ్ళు గారు మీతో పాటు కలిసిగా ప్రయాణం చేస్తాం. వాళ్ళు గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనందరం గారు ఈ 3 విభాగాలు
ఈ 3 విభాగాలు తెలుగుదేశం పార్టీకి ఎంతో ముఖ్యమైన విభాగాలు. వీళ్ళు ముగ్గురు కూడా కలిసి మీతో పాటు ప్రతి ఇంటికి వెళ్దాం, మనం కాంప్లైంట్ చేద్దాం, చంద్రబాబు చేసే కార్యక్రమాలు చేద్దాం. రేపు జరగబోయే ఎన్నికల్లో మీ అందరూ ఒక సహకారంతో, మీ అందరూ ఒక అండతో, మీ అందరూ ఒక ఆశీస్సులతో, మీ అందరూ ఒక మద్దతుతో తప్పకుండా గురువాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపడే విధంగా కష్టపడడం చేస్తూ దేనికి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం, కులాల వారిగా విడగొట్టేటటువంటి ప్రయత్నం. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలా విడగొడతాడో ఇక్కడ కొడాలి నాని కులాలను తెరలోకి తీసుకొస్తాం, కులాలను పెట్టి నడపాలని చూస్తున్నాడు. కులాలని ముందు పెట్టి కులాలని రెచ్చగొట్టినటువంటి ఏ ఒక్క వ్యక్తి చరిత్రలో బాగుపడుతుంది చూడాలి. ఇది విభిన్న కులాలు, విభిన్న జాతులు, విభిన్న మతాలు కలిసి మెలిసి సోదర భావంతో పిలిచేటటువంటి ప్రపంచంలో అతి పెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశం ఉంది. కాబట్టి నందమూరి తారక రామారావు పెట్టినటువంటి ఈ గడ్డ మీద కులాలను పెంచి పోషించి ఎవరు ఏమి చేయరు. పని చేసేటటువంటి నాయకత్వానికి, పని చేసేటటువంటి లక్షణానికి ఎక్కడ తప్పు లేదు, కొదవలేదు. కానీ మన కోసం వచ్చినటువంటి వ్యక్తిని మనం గెలిపించాలి, ఇది మన బాధ్యత. దానికోసం కుటుంబ పెద్దలుగా మీరందరూ కుటుంబ పెద్దలు ఏం చేస్తారు? కుటుంబంలో భార్య అడిగినా, పిల్లలైనా, లేదా కొడుకు అడిగినా, కూతురు అడిగినా మనమే కొంచెం తగ్గి బాబు ఏంటో ఆయన బాబు ఏంటో ఇట్లా కాదా బాబు ఇట్లా చెయ్యి అని చెప్పు. అట్లాగే మనమే ఈ కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకుని మనం అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ ఎలక్షన్ ని, ఈ కురుక్షేత్ర మహా సంగ్రామాన్ని నడిపించవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తాం. గుడివాడ నియోజకవర్గానికి చెందిన సుమారు 200 మంది దర్జీలు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైకాపా పార్టీలో చేరారు. గుడివాడలో కొడాలి నాని గెలుపుకు దర్జీలు అందరూ సమిష్టిగా కృషి చేస్తామని గుడివాడ పట్టణంలోని దర్జీలు పేర్కొన్నారు. గుడివాడ వైకాపా కార్యాలయంలో సుమారు 200 మంది దర్జీలు ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైకాపా పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కొడాలి నాని వైకాపా కండువ కప్పి దర్జీలను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ కుల వృత్తులు చేసుకునే వారికి ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ప్రతి నెల కరెంటు ఉచితంగా అందిస్తామని వైకాపా మేనిఫెస్టోలో జగన్ ప్రకటించడం జరిగిందని, అదేవిధంగా దర్జీలకు కూడా ప్రతి నెల ఉచిత కరెంటు అందించడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని కూడా అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు రావులకొల్లు మల్లేశ్వరరావు, గుడివాడ నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ ఆంజనేయ ప్రసాద్, కోఆప్షన్ సభ్యులు సర్దార్ బేగ్, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. టైలరింగ్ అసోసియేషన్ వారందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు మద్దతు ప్రకటించారు. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. టైలరింగ్ అంటే రెడీమేడ్ బట్టలు వచ్చిన తర్వాత వాళ్ళ వ్యవస్థ కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళందరికీ కూడా చాలామందికి ఉండటానికి కనీసం వసతి కూడా లేని పరిస్థితి ఉంది. ఈరోజు ఏదో 6,000 ఇళ్ళు కడుతున్నాం, 10,000 ఇళ్ళు కడుతున్నాం అని అయితే కనుక చెప్తున్నారు. కానీ అక్కడ 1,200 ఇళ్ళు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. 3 లక్షల రూపాయలు బ్యాంకు రుణం ఇచ్చి వాళ్ళ పేరు మీద 1 లక్ష రూపాయలు దాదాపు వాళ్ళతో డబ్బులు కట్టమని చెప్పి 3 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చామని చెబుతున్నారు. వాళ్ళు ఇచ్చేది 400 స్క్వేర్ ఫీట్ హౌస్. దాంట్లో 4 స్క్వేర్ ఫీట్ 1000 రూపాయలు ఈరోజు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. 4 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చి వాళ్ళతో వేరే 3 లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకుని 1 లక్ష రూపాయలు వాళ్ళతో కట్టించుకుని ఉద్ధరిస్తున్నానని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడ పట్టణంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. 1 రూపాయి కూడా పేదవాడి దగ్గర డబ్బులు తీసుకోకుండా, రుణం కూడా వాళ్ళకేం సంబంధం లేకుండా ఇల్లు వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి కావాలంటే 0% ఇంట్రెస్ట్కి
2 లక్షలు, 1 లక్ష ఎంత కావాలంటే అంత రుణం కూడా ఇప్పిస్తానని చెబుతున్నారు. ఆ పొలం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారు 98 ఎకరాలు ఎక్వైర్ చేసినటువంటి పొలం అది. రకరకాల అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అన్ని కులాల్లోనూ ట్రైలరింగ్ వృత్తి ఉంది. ఇది ఒక కులానికి సంబంధించినటువంటి వృత్తి కాదు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ ట్రైలరింగ్ చేసుకునేటువంటి షాపులు పెట్టి ట్రైలరింగ్ చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా 0% ఇంట్రెస్ట్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించడానికి, లోన్లు ఇవ్వడానికి కూడా దీనికి ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తాను. మొన్న మేనిఫెస్టో మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు, అంటే కులానికి అని కాకుండా కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి మనం ఏం చేయగలమని. కాకపోతే ఈ ట్రైలరింగ్ అనేది నాకు ఆ రోజు గుర్తు రాలేదు. మీరు అందరినీ చూసినాక తప్పకుండా ఈ ట్రైలరింగ్ చేసుకుని షాపులు పెట్టుకుని ట్రైలరింగ్ చేస్తున్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందేటట్టు నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మీ అందరికి కూడా లోన్లు కానివ్వండి, లేకపోతే ఉచితంగా కరెంట్ ఇవ్వటమా, ఇంకా రకరకాల ఆయనతో మాట్లాడి డిస్కస్ చేసి మీ అందరికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైలర్స్ అందరికి కూడా న్యాయం చేకూరుస్తాం. స్వచ్ఛందంగా స్థానికంగా ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం కోసం వాళ్ళకున్న సమస్యల్ని ఏదైనా కూడా తీర్చడానికి స్థానికంగా అందుబాటులో ఉంటారు. ఏ సమస్యనా తీర్చగల సమర్థత ఉన్న నాయకుడిగా ఈరోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి స్వచ్ఛందంగా 600 మంది టైలర్స్ ఈరోజు స్వచ్ఛందంగా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి నేను అభినందిస్తూ, ఏ కష్టం వచ్చినా కూడా నాన్నగారు మీ అందరికీ అండగా ఉంటారు, మేమందరం ఉన్నాం. ఏ సమస్య ఉన్నా కూడా మీరు కంపల్సరీ దాన్ని నెరవేర్చుకునేదానికి అవకాశం ఉంది. మరి ఎలక్షన్లో కూడా మీరు అందరూ కూడా ఏకతాటి మీద కలిసి మా నాన్నగారి గెలుపుకి కృషి చేయాలని చెప్పి అనుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే మా టైలర్స్ అందరూ కూడా కొడాలి నాన్నగారికి సపోర్ట్ చేస్తా మేమంతా ఒక తాటి మీద ఉండి మేమందరూ కూడా కొడాలి నాని గెలుపు కోసం మేమంతా కృషి చేస్తాం. అయితే ఏంటంటే మన స్థానికంగా మనం పిలిస్తే పలికే వ్యక్తి మన కొడాలి నాని గారు. అలాంటి వ్యక్తిని వదిలేసేసి మనలో కొంతమంది టైలర్స్ వేరేగా ఉన్నారు కాబట్టి మేమంతా కూడా కలిసికట్టుగా ఉండి కొడాలి నాని గెలుపు కోసం మేము మా ప్రాణాలు దారిపోసినా సరే వారిని గెలిపించి మన గుడివాడ పరువు నిలబెడదామని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే కొడాలి నాని గెలుపును కాంక్షిస్తూ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వైకాపా కార్యకర్తలకు, కొడాలి అభిమానులకు వైకాపా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కొడాలి నాని గెలుపును కాంక్షిస్తూ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వైకాపా కార్యకర్తలకు, కొడాలి అభిమానులకు వైకాపా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు. గుడివాడ వైకాపా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మండలి మాట్లాడుతూ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గెలుపును కాంక్షిస్తూ ఆయన నామినేషన్ కార్యక్రమానికి గుడివాడ నియోజకవర్గం నుండి స్వచ్ఛందంగా ప్రజలు తరలి రావడం జరిగిందని, ఏ పార్టీ నాయకుడికి ఎన్నడూ లేని విధంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే కొడాలి నానికి నీరాజనం పలకడం జరిగిందని తెలిపారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రజలకు మండలి హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు సర్దార్ బేగ్, బూత్ కమిటీ కన్వీనర్ ఆంజనేయ ప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మేము ఊహించిన దానికంటే ఎక్కువగా జనం మరి చాలా అత్యద్భుతంగా అశేష జనవాహిని ఈ రోజున ఆయన ఆశీర్వదించడానికి వస్తాం చూస్తే మేమే ఆశ్చర్యపోయాం. ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారిని ఆశీర్వదించి స్వచ్ఛందంగా ఎవరికి వారు వచ్చి స్వచ్ఛందంగా వారిని ఆశీర్వదించి వారి విజయానికి మేము కూడా నేను సైతం అంటూ ఒక స్లోగన్ ఇస్తూ, నేను లోకల్, మేము లోకల్, మనం లోకల్, లోకల్ లోకల్ ఒకటే లోకల్ అంటూ మరి నినదిస్తూ అత్యంత ఉత్సాహంగా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మహిళామణులు కూడా ఇవాళ అంత ఉత్సాహంగా ఒరిజినాలిటీ వాళ్ళు వచ్చేటటువంటి స్పందన చాలా స్పష్టంగా కనబడుతుంది. నాకైతే అనిపిస్తుంది, నేను నిన్నటి వరకు ఒక 20,000 25,000 మెజారిటీ వస్తుంది అనుకున్నా, కానీ ఈరోజు ఈ ప్రభంజనం చూసిన తర్వాత ఎతటి వ్యక్తులకి డిపాజిట్ వస్తుందో లేదో కూడా అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి. మరొక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి
ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రాలేకపోయి దూరంగా ఉండి కూడా నాని గారి నామినేషన్ కార్యక్రమం విజయవంతం కావాలి, ఆయన ఎట్టి పరిస్థితులను గెలవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడివాడ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని. రాష్ట్రంలో టీడీపీ వ్యతిరేక గాలి స్పష్టంగా కనిపిస్తుందంటూ వెల్లడి. గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా యూత్ అధ్యక్షుడు లోయ రాజేష్. గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్న దేవినేని అవినాష్. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని తెలిపిన ఆర్డీఓ సత్యవాణి. పట్టభద్రులు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.